ముఖ్యంగా కేసీఆర్ గారు 4 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఈ జిల్లాకి 46,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారికి దక్కింది. రైతు పక్షపాతి, రైతు కోసం పనిచేసేటటువంటి ముఖ్యమంత్రి మనకు దక్కటం మన అదృష్టం. ఈ రైతు వేదికలు కూడా ఆయన కళ. రైతులు అసంఘటితంగా ఉన్నారు, అందరికీ సంఘాలు ఉన్నాయి, అందరికీ వాయిస్ పెంచేటటువంటి అవకాశం ఉంది. రైతు నోరు తెరిచేదానికి అవకాశం లేదు. కాబట్టి రైతు ఒక చోట కూర్చొని ఆయన కష్ట సుఖాలు మాట్లాడే అవకాశం, ఈ ప్రభుత్వాన్ని పాలకుల్ని డిమాండ్ చేసే శక్తి సామర్థ్యాలు ఈ రైతు వేదిక ద్వారా రావాలని చెప్పి ఆయన యొక్క ఏకైక కోరిక. ఆ కోరిక గత ప్రభుత్వంలో ఆయన మనసులో పడింది. తప్పకుండా దాన్ని నిర్వహించే బాధ్యత ఇప్పుడు తీసుకున్నారు. 550 కోట్లతోటి ఈనాడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణం జరుగుతుంది. ఈరోజు రైతు కష్ట సుఖాలు భాగం పంచుకునేటటువంటి వేదిక, ప్రభుత్వ కార్యక్రమాలతో సహా వ్యవసాయ నిపుణులు చేసేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం, ఆఖరికి నిరంజన్ రెడ్డి గారు హైదరాబాద్లో మాట్లాడితే మీరు ఇక్కడ కూర్చొని వీక్షించుకునేటటువంటి అవకాశం ఈ రైతు వేదికల్లో కల్పించి సాంకేతిక పరంగా ఈ యొక్క రైతాంగాన్ని అభివృద్ధి చేసేటటువంటి పథకంలో ఈ రైతు వేదికలు పునాది కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆకాంక్షకు అనుగుణంగా ఆయన కష్టపడేటటువంటి తీరికి రైతుల యొక్క ముఖంలో సుఖ సంతోషాలు ఆనందం చూసినప్పుడే నేను తెలంగాణ తెచ్చినటువంటి సార్థకత దక్కుతుందని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పారు. కష్టమైనటువంటి కరెంటును తెచ్చాం, అదేవిధంగా బాధతోటి కింద ఉన్నటువంటి గోదావరి నీళ్ళని లేపి తెలంగాణ బీడు భూముల్లోకి పారించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇవన్నీ వస్తే తెలంగాణ దేశానికి అన్నం పెట్టేటటువంటి, ఇదివరకు అన్నపూర్ణ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ని పొగిడేటటువంటి పరిస్థితి ఈనాడు డెల్టాని కూడా మించి తెలంగాణ రాష్ట్రం పంటలు పండించేటటువంటి అవకాశం నిరంజన్ రెడ్డి గారి ఆధీనంలో జరుగుతూ ఉంది. అందుకని ఆయన గారు కూడా రైతు పక్షపాతి, రైతులకి ఏది చేయాలన్నా వెనకాడకుండా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో వీలైన కాడికి రైతును ఆదుకున్నటువంటి ప్రభుత్వం, అన్ని పంటలను కూడా కొనుగోలు చేసి రైతుని నిలిపినటువంటి ప్రభుత్వం. ఇప్పుడు కూడా అదే రకంగా వర్షాలు కొంత ఇబ్బంది అయినా, పత్తికి నష్టం జరిగినా, వరికి నష్టం జరిగినా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందనే విశ్వాసం ఉంది.